జనసేన నాయకులు, జనసేన పార్టీ ఎన్ఆర్ఐ కన్వీనర్ శశి యాదవ్ పిఠాపురంలో పలు ఆలయాల సందర్శనం మరియు యువకులకు వారి స్వయం ఉపాధి కలిగేలా ఎన్ఫోర్స్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ శశి యాదవ్ మాట్లాడుతూ, గొల్లప్రోలు మండలం గోశాల మరియు డైరీ ఫామ్ నిర్మాణం కొరకు కొడవలి గ్రామానికి చెందిన నక్కా శ్రీను, చందుర్తి గ్రామానికి చెందిన కుంజర్ల అప్పారావు, చేబ్రోలు గ్రామానికి చెందిన మట్ల సత్యబాబు వీరి ముగ్గురికి గతంలో ఇచ్చిన మాట ప్రకారం 10 లక్షల చెక్కును అందించడం జరిగిందన్నారు. వీరి ముగ్గురు జీవితంలో మరింత ముందుకు సాగాలని, మరింత మంది యువకులకు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ ఆదర్శంగా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ భావజాలం నింపుకొని ఆయన స్ఫూర్తితో పిఠాపురంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఆర్థికంగా నిరుద్యోగ యువతకు తన వంతు సాయంగా ఎంప్లాయ్మెంట్ కల్పించే విధంగా నూతన ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. సుమారుగా 12 లక్షల ఆర్థిక సహాయం అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ బీసీ నాయకులు నక్క బద్రి యాదవ్, రాయవరం శ్రీను, మాజీ సర్పంచ్ సారిపల్లి నాగేశ్వరరావు, కుంచర్ల అప్పారావు, తాటిపర్తి అపర్ణాదేవి, గుడి చైర్మన్ కుంపట్ల సత్యనారాయణ, మట్ల సత్యబాబు, మంగం సుబ్బు అధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. గొడవలు ఏదో చేయాలి, గొడవల్లో మీరు ఏదో ఒకటి ప్రతి ఒక్కరిని ఆదుకోవాలి అని ఆలోచిస్తున్నాడు. బద్రి గారు చెప్పండి. చెప్పాక చెప్పేదా అంటే చెప్పాలి. దిగండి మీరు. అందరికీ నమస్కారం. ముందుగా పవన్ కళ్యాణ్ గారికి, నాగబాబు గారికి, మనోహర్ గారికి, అలాగే పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకులకి, పిఠాపురంలో ఉన్న ప్రతి ఒక్క జనసేనకి, వీరమహిళలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ రేపు జరుపుకుంటున్న పండగ శివరాత్రి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. మీకు ఆ దేవుడు అందరినీ చల్లగా చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అయితే ఒక సంవత్సరం నుంచి మన సెంట్రల్ పిఎంఈజీ లైఫ్ స్టాక్ మిషన్ స్కీమ్కి ప్రకారంగా గవర్నమెంట్ సబ్సిడీతోటి ఇక్కడ ఉపాధి కల్పిస్తే బాగుంటుందని చెప్పి నేను ఐడియా ఇవ్వడం జరిగింది. అలాగే మన సత్యబాబు గారు కానీ, లేకపోతే మన బద్రి గారు కానీ, అప్పారావు గారు, అలాగే రాయవరం శ్రీను గారు, చాలామంది కూడా నేను చెప్పాను అన్నమాట. చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని అడిగాను. అప్పుడు వాళ్ళు దాన్ని రీసెర్చ్ చేసి జాగ్రత్తగా మా గొడవల్లో మేము ఒక గోశాల ఒకటి పెట్టుకుంటాం సార్, దానికి 10 లక్షల రూపాయలు మీరు ప్రపోజల్ చేయగలిగితే మేము మాకు 90 లక్షల రూపాయల వరకు మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అలాగే బ్యాంక్ నుంచి లోన్ వస్తుంది. సో దాదాపుగా 1 కోటి రూపాయల వరకు మేము దాన్ని ఉపాధి తీసుకొచ్చే అవకాశం ఉంది మాకు. ఇక్కడ యువతకు కానీ లేకపోతే రైతులకు కానీ చాలా ఉపయోగపడుతుంది. అలాగే పశు సంపదను కూడా మనం కాపాడే వాళ్ళు ఉంటాం అని చెప్పి బద్రి ఇంకా అందరూ కూడా కలిసి అడిగారు. సో ఈ
సందర్భంగా ఈ శివరాత్రి సందర్భంగా చేస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకొని ఈరోజు ఒక 10 లక్షల రూపాయలు విడుదల చేశాను. ఈ సందర్భంగా మీరు కూడా ఎవరైనా సరే రావాలనుకుంటే కాంటాక్ట్ చేసి అలాగే గ్రామాలను అభివృద్ధి చేయాలని చెప్పి థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా మన పవన్ కళ్యాణ్ గారికి, నాగబాబు గారికి, మనోహర్ గారికి, అలాగే జనసేన నాయకులందరికీ, పిఠాపురం నాయకులందరికీ, వీరమహిళలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రేపు మనమందరం కూడా మహాశివరాత్రి జరుపుకుంటున్నాము. ఆ సందర్భంగా ప్రతి ఒక్కరికి, మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ అందరూ కూడా ఈ పండుగని చాలా బాగా జరుపుకోవాలని చెప్పి, మీకు కష్ట సుఖాల్లో ఆ దేవుడు ఎప్పుడు మీకు అండదండగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను పిఠాపురం వచ్చినప్పుడు కొన్ని కార్యక్రమాల్లో నన్ను ఇన్వాల్వ్ చేశారు. ఒక సంవత్సరం నుంచి కూడా బద్రి గారు, అలాగే సత్యబాబు గారు, మన శ్రీనివాస్ గారు కానీ వాళ్ళు చాలామంది కూడా ఏదైనా యువతకి ఏదైనా చేస్తే బాగుంటుంది, అలాగే జాబ్స్ కానీ అవి కానీ ఏమన్నా కార్యక్రమాలు కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే చేస్తే బాగుంటుంది అని అడగడం జరిగింది. సో నేను ఏమన్నానంటే సెంట్రల్ స్కీమ్స్ చాలా ఉన్నాయి, అలాగే స్టేట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. మీరు పిఎంఈజీ లైవ్ స్టాక్ మిషన్కి సంబంధించి ఒక మంచి ప్రోగ్రామ్ ఉంది, దాన్ని మీరు ఎందుకు చేయకూడదని అడిగినప్పుడు వీళ్ళు కొంత రీసెర్చ్ చేసి ఒక 10 లక్షలు కానీ డిపాజిట్ చేసి ఒక లైవ్ స్టాక్ మిషన్, గోశాల లేకపోతే డైరీ ఫామ్ అలా పెట్టగలిగితే 90 లక్షల వరకు గవర్నమెంట్ నుంచి మనకి సపోర్ట్ దొరుకుతుంది. 30% వరకు రాయితీ, అలాగే మనకి బ్యాంక్ లోన్ కానీ అలా ఆల్మోస్ట్ ఒక 1 కోటి రూపాయల వరకు ఒక డైరీ ఫామ్కి మనకి ఉపాధి, అంటే యువతకు ఉపాధి కల్పించడంతో పాటు అలాగే ఒక పశు సంపదని రక్షించడం కానీ, లేకపోతే నియోజకవర్గంలో ఎంతో కొంత ఖాళీగా యువత జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఇటువంటి ప్రోగ్రామ్స్ ఏమైనా చేసి వాళ్ళు కూడా ఒక ఆదర్శపరంగా ఉంటారని చెప్పి అనుకుంటూ, సో ఈ కార్యక్రమంలో ఒక 10 లక్షల వరకు ఒక మండలానికి కేటాయించడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారి భావజాలం, పవన్ కళ్యాణ్ గారి మంచి ఉద్దేశాన్ని ఎప్పుడు నేను నమ్మి ఎంతో కొంత ప్రాక్టీస్లో పెట్టాలని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తిని. సో ఆ ప్రకారంగా ఈరోజు 3 మండలాల్లో 10 లక్షలు, 10 లక్షలు, 10 లక్షలు అలా 30 లక్షల వరకు డొనేట్ చేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఎంతో కొంత ఉన్న మంచి బిజినెస్ పీపుల్ కానీ, ఎన్ఆర్ఐస్ కానీ ఇలాగే వాళ్ళ గ్రామాల్లో వచ్చి ఎంతో కొంత చేస్తే బాగుంటుంది. వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన